మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. నవంబర్ 14-15 విశాఖలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు. కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిపై బీఆర్ఎస్ నేత విమర్శలు. ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదా అని ప్రశ్నించిన కార్తిక్ రెడ్డి. దుర్గమ్మను దర్శించుకున్న నూతన దంపతులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజాధికాలు నిర్వహించిన హీరో నారా రోహిత్, శిరీష. ఇంద్రకీలాద్రిపై కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ. వేలాది భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ సన్నిధి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ మహాకార్యాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి, మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సదస్సు ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ నగరంలో మీరు చెప్పండి. ఓకే అయిన తర్వాత మాట్లాడతారు సార్. అందరూ చేయొద్దండి, లేకపోతే ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 14-15 తేదీల్లో మన విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు మీరు జరిగేదాన్ని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు వెళ్ళి ఇన్వెస్టర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి, ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతూ ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు 7.5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇప్పటివరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో కూడా భారీగా మనం సాంకేతిక పరంగా మనం పెట్టుబడులు ప్రోత్సహించడం జరిగింది. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి. థ్యాంక్ యూ అండి. సార్, ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు, అంటే సీఎం గారు కాకుండా అసలు దీని చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, తర్వాత ఎన్ని కంట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది? కేంద్ర మంత్రులు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 20 పైగా దేశాల నుంచి విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇక్కడ పెట్టుబడుల లక్ష్యంగానే మనం కృషి చేస్తున్నాం.
ఒప్పందాలు ఉంటాయి. ఒప్పందాలతో పాటు కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ అండి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చినట్టుందని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి విమర్శించారు. ఆసుపత్రిలో 20 మంది మృతదేహాలు ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యుల బాధను పక్కన పెట్టి రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆయన విమర్శించారు. మనసున్న వ్యక్తి అలా మాట్లాడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వము రోడ్డు మరమ్మతు చేయలేదని ఆరోపించడం తగదని కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 5 సంవత్సరాలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ ఎంపీగా ఉన్నారని, అది నేషనల్ హైవేస్ పరిధిలోకే వస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఏ పార్టీ ఉందో ఆయనకు తెలియదా? ముఖ్యమంత్రిని ఎందుకు అడగలేదని కూడా కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. అంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలేక బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమైతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితేగాను మొన్న మనిషి, సారీ ఈరోజు కొంచెం కఠినంగా మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నారో వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ, అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజు నాలాగా మీరు పోయి వచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా, మీరు ఎందుకు చేస్తలేని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నా నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు? ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారా ఈరోజు? ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు? రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. ఇది ఎట్లుందంటే కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి చేస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెల రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టున్నది విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. మరొకసారి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని సినీ హీరో నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి నేడు దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శించారు. నారా రోహిత్ దంపతులను దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు మరియు పాలక మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఈవో వికే షీనా నాయక్ స్వయంగా నూతన దంపతులను ఆహ్వానించి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేద పండితులు నూతన దంపతులకు వేదాశీర్వచనం అందించగా చైర్మన్ మరియు ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే షీనా నాయక్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. గిరి ప్రదక్షిణ అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో షీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణను నిర్వహించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత వికారాబాద్ జిల్లాలో ప్రజలలో ఆగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల పాలక నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెద్దేముల్ మండలం బుద్దారం గ్రామస్తులు తాండూరు సంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోవడంతో స్థానిక నాయకులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. వేకువజామునే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు, పాలాభిషేకాలు నిర్వహించగా మహిళలు ఆలయ ప్రాంగణంలో కొలువైన శివలింగాలకు పాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ మరియు కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. కిందిగా పోదాం, పైకి వస్తున్నావా? కిందిగా రూపాయలు తీసుకురా. ఓకే. నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని హజ్గల్ గ్రామంలో ఓ కుక్క దాడిలో రుద్రాన్స్ అనే బాలుడు గాయపడ్డాడు. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన బాలుడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఓ కుక్క రుద్రాన్స్పై దాడి చేయగా కేకలు వేశాడు. ఇది గమనించిన స్థానికులు కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. బాలుడిని కుటుంబీకులు భైన్సా ఏరియా హాస్పిటల్కు తీసుకొచ్చి చికిత్సలు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కుక్కల బారి నుండి తమను కాపాడాలని అధికారులను కోరుతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ వడ్డెర బస్తీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రచారం కార్యక్రమంలో పాల్గొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సిహెచ్ విజయ రమణరావు మరియు బస్తీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే పోలింగ్లో నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈరోజు జూబ్లీ హిల్స్ కు సంబంధించిన శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ని గెలిపించాల్సిందిగా కోరటానికి సోమాజిగూడ డివిజన్లో ఓటర్ మహాశయులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇంకో ప్రక్కన బీజేపీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి అసలు బస్తీవాసులకు కానీ ఈ జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఈ ప్రాంత వాసులకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పూర్తి కాకముందే మేము ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులకు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వారికి కావాల్సిన కమ్యూనిటీలకు సంబంధించిన అంశం విషయంలో స్పందించి మా నాయకత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వెంటనే మరి కార్యాచరణ తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
11వ తారీఖు నాడు మీరు ఇచ్చే తీర్పు ద్వారా అసలు మరొక మారు బీఆర్ఎస్ పార్టీ సత్యదూరమైన మాటలు మాట్లాడకుండా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోనన్నా ప్రజలకు వస్తారనే ఒక తీర్పునివ్వాలని మేము వారికి కోరుతా ఉన్నాం. నిత్యం అసత్య ప్రచారం, నిత్యం వారికి సోషల్ మీడియాకు సంబంధించిన ప్రచార సాధనాల ద్వారా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు ఎన్నిక ఉంది, బహిరంగ సభ బహిరంగ చర్చకు అని అంటా ఉన్నాడే. 11వ తారీఖు నాడు ప్రజలు చెప్పే తీర్పే మా బహిరంగ చర్చ. ముఖ్యమంత్రి గారికి సవాల్ వేస్తుంది కదా. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికనే ఈరోజు వారు ఇచ్చే తీర్పు మీరు మీ విఫలవత్వాన్ని తెలుసుకే కార్యక్రమం జరగబోతా ఉన్న తరుణంలో నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ధైర్యంగా మేము ఈరోజు ఓట్లు ఎందుకు అడుగుతా ఉన్నాము. చేసినాం 10 పనులు, ఇంకా చేయాల్సింది ఉంది. 10 పనులు చేయటానికి ముందుకొచ్చాం, చేసి ముందుకు వస్తున్నాం. ఈరోజు బస్తీవాసులకు స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకోసమే ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉంది. ఆ నాయకత్వం పూర్తి స్థాయిలో మేము చేసింది చెప్పుకోవడానికి, మా యువకుడైన ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి, ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడు ని మీ ముందు పెట్టిన తరుణంలో అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెద్ద మెజారిటీతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఈ ఫేక్ సర్వేలతో చాలా మంది ఓటర్లను మభ్యపెడతారని తెలిసింది టీఆర్ఎస్ వాళ్ళు. దాని గురించి 100% అదే చెప్పాను కదా, సోషల్ మీడియా ఫేక్. ఉదాహరణకి నిన్న ఇక్కడ మన మీటింగ్ జరిగింది, మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గణేష్ కాంప్లెక్స్ లో జరిగిన మీటింగ్ ఉదాహరణ చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్న తరుణంలో. మీటింగ్ స్టార్ట్ కాకముందు కుర్చీలు ఖాళీ ఉంటాయా ఉండయా? మీటింగ్ స్టార్ట్ కాక కుర్చీల ఖాళీల ఫోటోలు తీసి మీటింగ్ ఎవరు రాలేదని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరే అందరూ కూడా మరి సాక్ష్యం. మీటింగ్ అయినప్పుడు వందలాది మంది మహిళా సోదరిమణులు ఉన్నారు అక్కడ. 10 గంటల వరకు, అంటే ఎన్నికల సమయం పూర్తయ్యే వరకు కూడా ఒక్కరు కూడా కుర్చీల నుంచి లేవలే. ఈ విధమైన సత్యదూరమైన దుష్ప్రచారం చేసుకుంటూ ఫేక్ సర్వేల ద్వారా గెలుస్తాం అని అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా మంది విఘ్నులు. వారికి తెలుసు ఎవరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు దుష్ప్రచారం చేస్తూ అసత్యం మరి ప్రచారాలు చేస్తూ వాగ్దానాలు ఇస్తూ వారి ప్రభుత్వాన్ని నడిపినరో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఈరోజు ఫేక్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా, వారికి ఉన్న సోషల్ మీడియా ద్వారా వారికి ఉన్న మరి ప్రసార సాధనాలు ఏవైతే ఉన్నాయో వారి టీవీలు, వారి పత్రికల ద్వారా ఈరోజు గెలుస్తామనే ధీమతో ముందుకు పోతా ఉన్నారు. మేము మాత్రం మాకు ఒక పత్రిక లేదు, మాకు ఛానల్ లేదు, కానీ ప్రజలకు సంబంధించిన వారి దీవెనలు ఉన్నాయి. వారి దీవెనలతో ఖచ్చితంగా గెలిచి తీరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవంబర్ 14-15 విశాఖలో ప్రపంచ భాగస్వామ్య సదస్సు. కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిపై బీఆర్ఎస్ నేత విమర్శలు. ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదా అని ప్రశ్నించిన కార్తిక్ రెడ్డి. దుర్గమ్మను దర్శించుకున్న నూతన దంపతులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజాధికాలు నిర్వహించిన హీరో నారా రోహిత్, శిరీష. ఇంద్రకీలాద్రిపై కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ. వేలాది భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ సన్నిధి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు
మా 69 టీవీని సంప్రదించగలరు.